ఏ ప్రభుత్వం వచ్చినా, అది కూటమి ప్రభుత్వం వచ్చినా లేదా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చినా, పోలీసులు ఏదైతే ప్రతిపక్షానికి సహకరించలేదనే ఆరోపణలు ఒక్కటి తప్ప, ఈరోజు ప్రతి పోలీసులో ఒకరో ఇద్దరు అనేది అత్యుత్సాహంతో పనిచేస్తారు ప్రభుత్వానికి. దాన్ని పక్కకు దాన్ని చూపిస్తూ ఈరోజు పోలీసు వ్యవస్థనంతా విమర్శించడం అనేది ఫస్ట్ తప్పు. ఎందుకంటే వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయలేకపోతారు. ఈరోజు అనంతపూర్లో ఇక్కడ ఏదైతే నిన్న జరిగిన సన్నివేశం ఏంటంటే 1300 మంది పోలీస్ బందోబస్తు పెట్టారు. పెట్టి ఎలిఫెంట్ వరకు ప్రజలు రానికుండా పోతే మా కార్యకర్తలు అడ్డుకుంటున్నారని అప్పుడు విమర్శిస్తారు. సరే, ఫ్రీగా వదిలితే వచ్చి ఏదైతే ఆయనకి హాని ఉంది, పోలీసు ప్రొటెక్షన్ చేయడం లేదు అని చెప్పేసి ఆ విధంగానే విమర్శిస్తారు. ఈరోజు ఏదో ఒక విధంగా పోలీసులను బ్లేమ్ చేస్తూ ప్రభుత్వాన్ని నిలదీయాలి, పోలీసులు ప్రభుత్వానికి పనిచేస్తున్నారు అని చెప్పేసి ఒక విమర్శలు తప్ప, ఇక్కడ వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసినా తప్పే, చేయకపోయినా తప్పే అనే పరిస్థితిలో ఈరోజు ఉంది. ఆ రోజు అనిల్ ఏదైతే బోరుగడ్డ అనిల్ కాడి నుంచి గోరెంట్ల మాధవ్, కోడల నాని, వంశీ అమ్మన బూతులు మాట్లాడుతా అంటే ఆ రోజు ఏ రోజైనా పోలీసులు వాళ్ళపైన కేసులు పెట్టారా? ఎందుకు పెట్టలేదు? ఆ రోజు ఎందుకు ప్రభుత్వం పెట్టించలేదు? అదే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఫస్ట్ తప్పు. ఏదైతే వాళ్ళు విచ్చలబెడిగా నాయకులు మాట్లాడుతా ఉంటే వాళ్ళని కంట్రోల్ చేయకపోవడమే ఫస్ట్ ప్రజల్లో ఒక తప్పుదోవ పోవడం జరిగింది. అదే విధంగా చిన్న కార్యకర్త నుంచి చంద్రబాబు నాయుడు వరకు ఎవరు నోరెత్తి మాట్లాడినా అరెస్ట్ చేసుకుంటూ పోయారు, పోలీసులను అడ్డం పెట్టుకునేసి. ఆ రోజు కనపడలేదా పోలీసులు ఎవరికి పనిచేశారని? ఈ రోజు మాత్రం చంద్రబాబు నాయుడునో లేదా పవన్ కళ్యాణ్నో లేదా లోకేష్ గారిని విమర్శిస్తున్నారే. ఆ రోజు మనం చేసిన పని ఏమి? అదే పనే కదా చేసింది. కానీ ఒకరో ఇద్దరు అనేది అత్యుత్సాహంతో పనిచేస్తారు పోలీసులు, కాదని చెప్పలేదు. వాళ్ళని కంట్రోల్ చేయాలి. అందుకని పోలీసు వ్యవస్థ మొత్తాన్ని బ్లేమ్ చేయడం అనేది తప్పని చెప్తున్నాం వాద్యవన్ గారు. రైట్, ఒకసారి హోమ్ మినిస్టర్ గారు ఏం మాట్లాడారో చూద్దాం. తర్వాత పరిటాల సునీత గారు ఆవిడ ఆవేదన ఏంటంటే పక్క విస్తరలో పంచభక్ష పరమాన్నాలు పెడుతున్నారు, నాకు వచ్చేప్పటికి కేవలం పచ్చని మెతుకులు పెడుతున్నారు అంటే మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డికి ఆయన ఒక సాధారణ ఎమ్మెల్యే, ఆయనకి ఇంత బందోబస్తు, ఒక 2 ఎస్పీలు, 4 డిఎస్పీలు, 8 మంది సిఐలు, 16 మంది ఎస్ఐలు అది చెప్పుకుంటా వచ్చారు. ఆవిడ పరిటాల సునీత గారు ఏం మాట్లాడారు చూసి తర్వాత హోమ్ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్దాం.